మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్. ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అదేనండి, రాగి దోశలు అనమాట. మనం మామూలుగా వరి పిండి కలుపుకుంటాం కాబట్టి కొంచెం రాగి పిండి కూడా యాడ్ చేసుకుంటే రాగి దోశలు చాలా హెల్తీగా టేస్టీగా ఉంటాయి. ముందుగా మనం పప్పు నానబెట్టుకుని దాంట్లో మిక్సీలో రుబ్బేశాను. తర్వాత వచ్చి కొంచెం కప్పు రాగి పిండి తీసుకుని ఒక కప్పు వరిపిండి కూడా తీసుకుని మరలా దాంట్లో వాటర్ పోసి కొంచెం కలుపుకోవాలి. కాస్త చేతితో కలుపుకుంటే అంటే మిక్సీలో కొంచెం ఇబ్బంది లేకుండా అనమాట మిక్సీ చేసేటప్పుడు. తర్వాత దాన్ని ఒకసారి జస్ట్ ఒక పలుసు తిప్పేస్తే సరిపోతుంది. పలుసు తిప్పి మళ్ళీ దాన్ని మొత్తం పిండినంతటిని కలుపుకోవాలన్నమాట. ఈ పిండిని బాగా కలుపుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని దాన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకుంటే మనం వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. నేనైతే దోశలు వేసి ఒక అరగంట ముందు శుభ్రంగా మిక్సీ చేసి ఒక అరగంట పక్కన పెట్టేశాను అనమాట. వెంటనే వేసేసుకుని వచ్చేస్తాయి, కానీ ఏంటంటే కొంచెం అరగంట పెట్టుకుంటే కొంచెం అందులో పులుస్తుంది అనమాట, ఈస్ట్ రెడీ అవుతుంది అనమాట. అందులోకి రాగిపిండి తొందరగానే మనకి ఈస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా బాగా పెనం పెట్టుకున్నాను నేను. పెనం మీద ఇంక నాన్ స్టిక్ కాబట్టి ఆయిల్ వేయవలసిన అవసరం ఉండదు కదా. కాస్త పిండి వేసి గరిటతో జాగ్రత్తగా పల్చగా తిప్పుకోవాలి. మరీ పల్చగా అవసరం లేదు అనుకుంటే పల్చగా కూడా వచ్చేస్తాయి, కొంచెం దలసరిగా వేసుకుని కూడా చాలా బాగుంటుంది. జస్ట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి. కొంచెం నేను ఆయిల్ యాడ్ చేశాను. ఇవి చాలా రుచిగా అనిపిస్తాయి అన్నమాట. మెల్లిగా ఇలాగ వరిపిండి కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. తర్వాత ఆ వరిపిండిని కూడా లెస్ చేసేసుకుని జస్ట్ మామూలుగా పిండితో కూడా వేసేసుకోవచ్చు అనమాట. ప్రోటీన్ ప్లస్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. కొంచెం వరిపిండి ఎందుకంటే మనం కొంచెం టేస్ట్ కోసం అనమాట. అంటే రోజు వరిపిండితో తిని టేస్ట్లు ఉంటాయి కదా, ఒకేసారి మనం రాగిపిండి వేసేసినా కూడా పిల్లలు ఇష్టపడరు అనమాట. అలా కొంచెం దాన్ని వరిపిండిని తగ్గించుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయాలన్నమాట. ఇది చూడండి చాలా ఎంత బాగా వచ్చిందో. అయితే నేనైతే చపాతీలాగా తిప్పేశాను. చపాతీ స్టైల్లో వచ్చేసింది అనమాట అది. ఇలా చాలా ఈజీగా ఉంటుంది. చపాతీలు చేయడం అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా అనిపిస్తాయి కదా, అందంగా కూడా అనిపిస్తాయి. ప్లస్ పక్కనే రాగిపిండి యాడ్ చేసేసామన్న ఇది కూడా పిల్లలకి తెలియదు అనమాట. ఇలా మళ్ళీ ఇంకొక అది కూడా వేసేసాను నేను. ఇలా పైన ఏంటంటే గరిటతో అలా పరుచుకోవటం వల్ల దోశ అంతా బాగా కాలుతుంది అనమాట. మరలా ఇంకో దోశ వేసుకునేటప్పుడు పెనాన్ని కొంచెం మనం తడిగుడ్డతో తుడుస్తాను అనమాట. అంటే కూల్ అవుతుంది. కాస్త తడిగుడ్డతో కూల్చుకుంటే అంటే మళ్ళీ మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మంచి కలర్ఫుల్గా కూడా వస్తుంది. ఈ దోశలకి ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది. వేసాక కొంచెం కాలాక ఇలా గరిటతో సమాంతరంగా పరుచుకోవాలన్నమాట. అలా పరుచుకోవడం వల్ల ఏమవుతుందంటే దోశ అనేది బాగా కాలుతుందనమాట. ఇలా పరచడం వల్ల వెంటనే మళ్ళీ దోశ వేసిన వెంటనే అలా పరిచితే అది పాడైపోతుంది. కాస్తంత కాలనిచ్చి ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో దోశ. అయితే చాలా నీట్గానే వస్తుంది, చాలా అందంగా కూడా అనిపిస్తుంది అనమాట. మరలా నేను ఇంకో దోశ వేసాను. దీనిలోకి ఏ చట్నీ అయినా పర్వాలేదు అనుకున్నాం కదా. నేనైతే మొన్న లైమ్లో అయితే నల్లేరు కడల పచ్చడి చేశాను అనమాట. పచ్చడి ఇందులోకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.